నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని కేంద్రానికి రేవంత్ విజ్ఞప్తి అవసరమైన రుణాన్ని ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని అభ్యర్థన హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయాలన్న రేవంత్ 9 కేంద్రీయ 16 నవోదయ విద్యాలయాలు ఇవ్వాలని విజ్ఞప్తి భూ కేటాయింపులకు సిద్ధమని వెల్లడి జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజనపై కౌన్సిల్ భేటీలో పార్టీల అభ్యంతరాలు జనాభాలో భారీ తేడాలు ఉన్నట్టు వెల్లడి ప్రాతిపదిక ఏంటని ప్రశ్నలు విశాఖకు రానున్న మరో ప్రతిష్టాత్మక సంస్థ దేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్ సిటీ ఏర్పాటు ఒప్పందం చేసుకున్న జిఎంఆర్ మాన్సాస్ ట్రస్ట్ ఏపీలో పౌరులందరి హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామన్న చంద్రబాబు రోగాలను నియంత్రించే సాంకేతికతపై దృష్టి పెట్టాలని నిపుణులకు సూచన జిల్లాలకు కొత్త అధ్యక్షులను ఖరారు చేసిన తెలుగుదేశం తిరుపతికి మాజీ మంత్రి పనబాక లక్ష్మి నియామకం విజయనగరంకు కిమిడి నాగార్జున ఉపాధి హామీ కోసం కొత్త చట్టం తెస్తున్న కేంద్రం లోక్సభ ముందుకు వికసిత్ భారత్ ఆజీవికా హామీ మిషన్ బిల్లు ప్రవేశపెట్టిన శివరాజ్ సింగ్ బంగాల్లో ఎస్ఐఆర్ తర్వాత ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన ఈసీ వేర్వేరు కారణాలతో 58 లక్షల ఓట్లను తొలగించినట్టు ప్రకటన తెలంగాణలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు ఈ భేటీలో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను కేంద్ర మంత్రికి అందజేశారు ఈ సందర్భంగా తెలంగాణలో 105 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు ఈ స్కూల్స్తో ప్రత్యక్షంగా పరోక్షంగా 4 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని నిర్మలా సీతారామన్కు రేవంత్ తెలిపారు ఈ స్కూల్స్ నిర్మాణం ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు 30,000 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని వివరించారు ఈ స్కూల్స్ కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ డిపిఆర్ను పంపితే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చినట్టు ఆమెతో భేటీ తర్వాత సీఎం తెలిపారు అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిసిన సీఎం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను అందజేశారు ప్రజాపాలనలో 2 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను భవిష్యత్ ప్రణాళికలను కూడా రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి వివరించారు తెలంగాణ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సోనియా గాంధీ అభినందించినట్టు రేవంత్ భేటీ తర్వాత చెప్పారు ఢిల్లీ పర్యటనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయాలని కోరారు ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు కేంద్ర మంత్రికి తెలిపారు వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తే అవసరమైన వసతులు కల్పిస్తామని తెలిపారు తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా 9 కేంద్రీయ విద్యాలయాలు 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి కోరారు ఆయా కేంద్రీయ విద్యాలయాలు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం ఇతర వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్టు వివరించారు జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియపై హైదరాబాద్ మహానగరపాలక మండలి సర్వసభ్య సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది కనీస సమాచారం లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం ఎలా చేపడతారని కార్పొరేటర్లు ఎక్సాఫీషియో సభ్యులు ప్రశ్నించారు వార్డుల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందన్న నేతలు ఏ ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడుతున్నారని నిలదీశారు ప్రత్యేకంగా సమావేశమైన జీహెచ్ఎంసీ పాలక మండలి వార్డుల విభజనపై చర్చించింది వార్డుల డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ను సభలో ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సహజ సరిహద్దుల ప్రకారమే వార్డుల సంఖ్యను 300కు పెంచినట్లు తెలిపారు ఏ వార్డును కూడా అసెంబ్లీ పరిధి నుంచి మార్చడం లేదన్న కమిషనర్ వార్డుల పెంపుపై అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియపై అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ ఎక్సాఫీషియో సభ్యులు కనీస సమాచారం లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం ఎలా చేపడతారని ప్రశ్నించారు వార్డుల పునర్విభజనపై కార్పొరేటర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నివేదిక ఆధారంగా ఎలా విలీనం చేస్తారని నిలదీశారు ఏ కార్పొరేటర్ని ఏ పొలిటికల్ పార్టీని కన్సర్న్ లేకుండా ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్తో చేసినటువంటి అంశం జిహెచ్ఎంసీకి కూడా చట్టాలు ఉన్నాయి అది హరీబరీగా మనం చేయవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే 27 మున్సిపాలిటీస్ 3 కార్పొరేషన్లు పంచాయతీలు కలిపినప్పుడు అక్కడ మనకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా లేదా అనేది
ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు పాపులేషన్ క్రైటీరియా తీసుకోరు, జాగ్రఫికల్ టెరిటరీను ప్రాపర్ గా తీసుకోరు, మీరు సిజీజీ ఒక అన్కాన్స్టిట్యూషనల్ బాడీతో మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తారు, దాన్ని 300 అని చెప్పని ఉద్దేశ ప్రయత్నం చేస్తారు. ఎవరిని మాట్లాడినారు, ఎవరితో చర్చ చేసినారు, ఏం డిస్కషన్ చేసినారు? ప్రజలతో సంప్రదించడం లేకుండా సిజీలో కూర్చొని కంప్యూటర్లో గూగుల్లో ఇఫ్ డిలిమిటేషన్ ఇస్ డన్ వైలేటింగ్ ఎంటైర్ రూల్ పొజిషన్, దిస్ ఇస్ అన్ ఇల్లీగల్ గజెట్, దిస్ హ్యాస్ టు గో. బీఆర్ఎస్ నేతల ఆరోపణలను తోసిపుచ్చిన కాంగ్రెస్ కార్పొరేటర్లు వారి హయాంలోనే ఇష్టారీతిన డివిజన్లను పెంచారని ఎదురుదాడికి దిగారు. 4/4/2015 మేడం, అప్పుడు కౌన్సిల్ లేదు. ఎట్ ద సేమ్ టైం మరి ఎవరిని కన్సల్ట్ చేసిరో తెలియదు నాకు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆ రోజు 200 వార్డులు అవుతున్నాయని జియో రిలీజ్ చేసిరు మేడం. ఆ రోజు 28/9/2015 రోజు మళ్ళీ ఒక జియో ఇచ్చారు మేడం, జియో ఎంఎస్ నెంబర్ 124 మేడం. సేమ్ పాపులేషన్ వాస్ దేర్, సేమ్ జియోగ్రాఫికల్ లిమిటేషన్స్ వర్ దేర్. ఇమీడియట్ గా 150 డివిజన్లకు తీసుకొచ్చారు మేడం. డీలిమిటేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది, జరిగిపోలేదు. సో 300 డివిజన్స్ ఏవైతే తీసుకున్నారో దానికి మీరు అందరూ సజెస్ట్ చేయండి, కాదన్నో లేవు. ఈరోజు పెట్టింది మీటింగ్ ఎందుకు? ఆ రోజు మీటింగ్ కూడా పెట్టలే కదా మేడం. 2015 లో 200 డివిజన్ 150 ఎవరు చేయమన్నారు? 100 డివిజన్ 150 ఎవరు చేసిర్రు? ఆ రోజు ఎవరిని అడగలేదు. వార్డుల విభజనపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ కార్పొరేటర్లు ఎంఐఎంకు అనుకూలంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పునర్విభజన చేపట్టిందని ఆరోపించారు. గతంలో ఏ గవర్నమెంట్ ఉన్నా ఆపోజిషన్ వాళ్ళకు లేకున్నా గవర్నమెంట్ వాళ్ళకన్నా తెలుస్తుండే డీలిమిటేషన్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అయినప్పటి సంది 3 సార్లు డీలిమిటేషన్ జరిగింది మేడం. అప్పుడు ఆల్ పార్టీ నుంచి ఒక కమిటీ వేసేవాళ్ళు, ఆ కమిటీలో అందరు కూర్చొని చర్చించేవారు. తర్వాత కూడా ఆబ్జెక్షన్ చెప్పడానికి టైం ఇచ్చేవాళ్ళు. ఈసారి మీరు అంటున్నారు తెలియలేదని, ఇప్పటికైనా ఒక కమిటీ వేయండి. వార్డుల పునర్విభజనపై ఎలాంటి సమాచారం లేదన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పునర్విభజనను శాస్త్రీయంగా చేపట్టాలని కోరారు. అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగించాలని సూచించారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ సరౌండింగ్ లో ఉన్నటువంటి మెర్జ్ చేసినప్పుడు తప్పకుండా ఇది గ్లోబల్ సిటీగా గుర్తింపబడుతుంది. అందరు కూడా వెల్కమ్ చేస్తాం, కానీ సైంటిఫికల్ గా చేశారా లేదా అనేది ఒక ఆవేదన మాత్రం ఉంది. 17th కి డెడ్ లైన్ పెట్టారు. సో మరి ఇది ప్రిలిమినరీ నోటిఫికేషనే కాబట్టి ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు ఎక్స్టెండ్ ది డేట్? అభివృద్ధి చెందని ప్రాంతాలు కూడా ఇప్పుడు ఇక్కడ మనకు ఈ జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తున్నాయి కాబట్టి అక్కడ అభివృద్ధి చేయడానికి యాక్షన్ ప్లాన్ ఏమైనా ప్రిపేర్ చేశారా? వార్డుల పునర్విభజనపై ముందే సమాచారం ఇచ్చి చేపట్టాల్సి ఉందన్న ఎంఐఎం ఎమ్మెల్యే బలాల పునర్విభజన ఉద్దేశం ఏంటో తెలపాలని సూచించారు. వార్డుల పునర్విభజన ఎంఐఎంకు తీవ్ర నష్టం చేకూరుస్తుందన్న ఆయన ఓటర్ల వివరాల ప్రకారం పునర్విభజన చేపడితే ఆ వివరాలు ఇవ్వాలని కోరారు. ఐడిపిఎల్ భూములు ఆక్రమించారనే ఆరోపణలు రావడంతో ఆ భూములపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం 4,000 కోట్ల రూపాయల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ భూముల్లో కబ్జాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కవిత భర్త అనిల్ భూ కబ్జాలకు పాల్పడినట్టు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన కవిత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయన కుమారుడు భూ కబ్జాలకు పాల్పడినట్టు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కూకట్పల్లిలోని సర్వే నంబర్ 376లో ఏం జరిగిందో తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. తెలంగాణ జాగృతి పోరాటాల వల్లే ఐడిపిఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్టు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇది ముమ్మాటికి తెలంగాణ జాగృతి విజయమే అని అన్నారు. జాగృతి జనం బాటలో మేడ్చల్ జిల్లా పర్యటన సందర్భంగా ఐడిపిఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయాన్ని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని, ఆ విషయాలని మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు కవిత చెప్పారు. ప్రభుత్వం స్పందించి విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కలిపి విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు సంస్థలు ఐడిపిఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై నిజాలను నిగ్గు తేల్చాలని కవిత డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతో తమ కుటుంబంపై ప్రత్యర్థులు చేసిన తప్పుడు ఆరోపణలు కూడా తేలిపోతాయని కవిత చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ విచారణల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ త్వరగా పూర్తి చేసి ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర విడిపించాలని, ఆ భూములన్నీ ప్రజలకే చెందాలని కవిత డిమాండ్ చేశారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా పౌరులకు డిజిటల్ హెల్త్ కార్డులను రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తద్వారా పౌరులకు సంబంధించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ అంశంపై వైద్యారోగ్య నిపుణుల బృందంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైద్యారోగ్య రంగంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య సమస్యల కోసం యోగాతో పాటు న్యాచురోపతిని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వైద్యారోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరగాలన్న సీఎం
ఏపీలో మెడ్టెక్ పార్క్ ద్వారా అధునాతన వైద్య పరికరాలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రోగాన్ని ముందస్తుగానే నియంత్రించేలా ప్రివెంటివ్ టెక్నాలజీస్పై దృష్టి పెట్టాలన్న సీఎం ప్రతి రంగంలోనూ టెక్నాలజీ ద్వారా అత్యుత్తమ ప్రమాణాలు తీసుకురావాలని సూచించారు. సామర్థ్యాల పెంపుతో పాటు ప్రజలకు అత్యున్నత సేవలు అందాలని ఆదేశించారు. క్వాంటమ్, ఏఐతో రియల్ టైం డేటా విశ్లేషణ లాంటి వాటి ద్వారా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. విశాఖలో మరో ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటుకు నాంది పడింది. దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుసిటీ జిఎంఆర్ గ్రూప్ మాన్సాస్ ట్రస్ట్ ఒప్పందం చేసుకున్నాయి. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఏపీని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా లోకేష్ చెప్పారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 99 పైసలకు భూములు ఇస్తామంటే చాలా మంది ఎగతాళి చేశారన్న లోకేష్ ఆ నిర్ణయంతో కాగ్నిజెంట్, టీసీఎస్ వచ్చాయని, 100 రోజుల్లో కనీసం మరో 2 ఐటీ కంపెనీలు తీసుకొస్తామని చెప్పారు. ఎడ్యుసిటీ రాకతో ఇకపై ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగిపోతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని అత్యున్నత యూనివర్సిటీలు ఎడ్యుసిటీకి వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ ఎడ్యుసిటీ అనేది కేవలం రాష్ట్రానికి, దేశానికే కాదు, ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడబోతుంది. ఏవియేషన్ లో ఇప్పటికీ నేను రాము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అసలు ఒక ఇంజిన్ తయారు చేయాలంటే సుమారుగా 1000 కంపెనీలు వాళ్ళ కాంపోనెంట్స్ ఇస్తాయి. నేను రాముకు చెప్పా, పెద్ద పెద్దలు అవసరం లేదు, నాకు ఆ కాంపోనెంట్ తయారు చేసే లిస్ట్ చాలు, వాళ్ళందరినీ నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తాం. ఆ క్లస్టర్ మనం కలిసికట్టుగా ఏర్పాటు చేద్దామని చెప్పాను. ఎడ్యుకేషన్ ని, ఇండస్ట్రీని ఇంటిగ్రేట్ చేసి యంగ్స్టర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో జాబ్ రెడీగా వాళ్ళకి కావాల్సిన కరికులం కూడా తయారు చేసి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను 99 పైసలకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి భూములు ఇస్తానంటే చాలా మంది ఎగతాళి చేశారు. భూమి ఇస్తే సరిపోతుందా, కంపెనీలు వస్తాయని. ఆ ఒక్క నిర్ణయం వల్ల టీసీఎస్ వచ్చింది, ఆ ఒక్క నిర్ణయం వల్ల కాగ్నిసెంట్ వచ్చింది. రాబోయే 100 రోజుల్లో కనీసం ఇంకొక 2 కంపెనీలకి విశాఖపట్నానికి ఐటీ రంగంలో తీసుకొచ్చే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ రోజు మనం చూసుకుంటే కొంతమంది బయట దేశాలకు వెళ్లి ఆ స్కిల్స్ నేర్చుకొని ట్రైనింగ్ పొంది, లేకపోతే ఆ కోర్సులు నేర్చుకొని మళ్ళీ తిరిగి వచ్చి భారతదేశంలో పనిచేస్తున్నారు. ఎందుకు మన దగ్గరే ఆ స్కిల్ సెట్ గానీ, ఆ ట్రైనింగ్ గానీ, ఆ యూనివర్సిటీలు గానీ మన దగ్గర ఉండకూడదనే ఒక మంచి ఆలోచనతో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఏవియేషన్, డిఫెన్స్, అలాగే ఏరోస్పేస్ కి సంబంధించి ఎడ్యుసిటీ ముందుకు పెట్టడం జరిగింది. ఈ యొక్క యూనివర్సిటీ కేవలం మన ఉత్తరాంధ్రకు, భారతదేశానికో సంబంధించినటువంటి కేంద్రంగా ఉండకూడదు. ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలకు అన్నిటికీ ద బెస్ట్ గా ఇక్కడ తయారు చేయాలని ఎప్పుడైతే ఆ ఆలోచన లోకేష్ అన్న గారు జోడించారో, యూనివర్సిటీని కాస్త ఎడ్యుసిటీగా మార్చాం. అమెరికాలో గాని, యూకేలో గాని, ఆస్ట్రేలియాలో గాని ఎక్కడెక్కడైతే ఏవియేషన్ కి సంబంధించినటువంటి బెస్ట్ యూనివర్సిటీలు, బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ ఎడ్యుసిటీ ఒక కేంద్రంగా మారాలి, ఒక వేదికగా మారాలనే ప్రయత్నంతో రేపు రాబోతున్న రోజుల్లో మనం కృషి చేయబోతున్నాం. ప్రతిపక్షాల నిరసనల మధ్య మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ బిల్లు 2025ను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును వ్యతిరేకించిన ప్రతిపక్ష ఎంపీలు బిల్లును పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపాలని డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీ పేరు తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, మోదీ ప్రభుత్వం పథకాల పేర్లు ఎందుకు మారుస్తుందో అర్థం కావటం లేదన్నారు. కొత్త బిల్లు ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తుందన్నారు. కొన్నేళ్లుగా కేంద్రం ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను తగ్గిస్తూ వస్తోందని విమర్శించారు. దేశంలో ఎక్కడ చూసినా ఉపాధి హామీ కూలీలకు వేతనాలు సరిగ్గా అందటం లేదని తెలిపారు. గతంలో ఏ పనులు చేపట్టాలో నిర్ణయించే అధికారం గ్రామ పంచాయతీలకి ఉండేదని, కొత్త బిల్లు ఆ అధికారాలను కేంద్రానికి కట్టబెడుతోందని ప్రియాంక అన్నారు. తర్వాత ప్రతిపక్ష సభ్యులు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. గాంధీ ప్లకార్డులతో పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం 58 లక్షల ఓట్లను తొలగించింది. ఈ మేరకు ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ అధికారులు విడుదల చేశారు. పేర్లు తొలగించిన ఓటర్లలో 24 లక్షల మంది మరణించారని, మరో 20 లక్షల మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారని, 12 లక్షల మంది సంబంధిత చిరునామాల్లో లేరని ఈసీ తెలిపింది. 1,38,000 మంది నకిలీ ఓటర్లు ఉన్నట్టు వెల్లడించింది. ఇతర కారణాలతో మరో 57,000 మంది పేర్లను తొలగించినట్లు ఈసీ అధికారులు తెలిపారు. నవంబర్ 4 నుంచి పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఈసీ చేపట్టింది. తాజా ముసాయిదా ఓటరు జాబితా విడుదలతో నేటి నుంచి జనవరి 17 వరకు వీటిలో మార్పులు చేర్పులు అభ్యంతరాలు తెలపడానికి ఓటర్లకు అవకాశం ఇచ్చారు. తుది ఓటర్ల జాబితాను 2026 ఫిబ్రవరిలో ప్రచురిస్తారు.
294 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. తెలుగుదేశం జిల్లా అధ్యక్షుల పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ నేతలకు అధిష్టానం నుంచి సమాచారం అందింది. తిరుపతి జిల్లా అధ్యక్ష బాధ్యతలను మాజీ మంత్రి పనబాక లక్ష్మికి అప్పగించారు. చిత్తూరు జిల్లా పదవిలో షణ్ముగం రాజంపేట అధ్యక్షుడిగా, సుగవాసి ప్రసాద్, ఒంగోలు ఉగ్ర నరసింహారెడ్డి, నెల్లూరు రేచల వెంకటేశ్వరరావు, అనంతపురం కాలు శ్రీనివాసులు, హిందూపురంకు ఎంఎస్ రాజును నియమించినట్టు తెలిసింది. నంద్యాల జిల్లా బాధ్యతలు సుబ్బారెడ్డికి అప్పగించిన తెలుగుదేశం విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, ఏలూరుకు బడేటి చంటి, కాకినాడకు జ్యోతుల నవీన్, బాపట్లకు సలగల రాజశేఖర్లను నియమించింది. శ్రీకాకుళం ఐఐటి క్యాంపస్ వివాదాలకు నిలవుగా మారింది. అక్కడ పనిచేస్తున్న కొంతమంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తమపై వేధింపులకు పాల్పడుతున్నారని ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థినులు ఉపకులపతి, రిజిస్ట్రార్, డైరెక్టర్లకు ఫిర్యాదు చేశారు. ఆర్జీయూకేటీలోని కొందరు అధ్యాపకులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. పరీక్షల నిర్వహణ విభాగంలోని బోధనేతర సిబ్బంది తమను ఉత్తీర్ణులు అయ్యేలా చేస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఈమెయిల్ ద్వారా స్పష్టం చేశారు. విద్యార్థినుల వేలిముద్రలు తీసుకునే సమయంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం శూన్యమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బోధనా సిబ్బందిలో చాలామంది పాఠ్యాంశాలు చెప్పకుండా యూట్యూబ్, చాట్‌జీపీటీల్లో చూసుకోవాలని చెబుతున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. శిక్షణ, ఉపాధి కల్పన విభాగం అధికారులు విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు సరిగా నిర్వహించడం లేదని వాపోయారు. శ్రీకాకుళం ఐఐటి క్యాంపస్లో పరిస్థితులపై విద్యార్థినులు ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం వాస్తవమని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ అమరేంద్ర కుమార్ చెప్పారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసేందుకు ఓ కమిటీని నియమిస్తామన్న ఆయన తప్పు జరిగిందని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ తదుపరి చర్యలు చేపట్టనుండగా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. నల్లమల సాగర్ ప్రాజెక్టు అనుమతులను నిరాకరించాలని తెలంగాణ సర్కార్ ఇదివరకే కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుకు లేఖ రాశారు. గోదావరి నీటిని తరలించేందుకు ఏపీ సర్కార్ తలపెట్టిన నల్లమల సాగర్ ప్రాజెక్టు బచావత్ ట్రైబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా ఉందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. గతంలో ఏపీ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ప్రతిపాదించగా ప్రీ ఫీజిబిలిటీ నివేదికను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ తిరస్కరించినట్లు తెలిపింది. ఈ కారణంగా ఏపీ ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్ నిర్మాణానికి కసరత్తు చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో వివరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులపై దాడులు హేయమైన చర్య అని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట ఘటనలో గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులు బిట్ల బాలరాజు, ఆయన భార్య గంజి భారతిని కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల సర్పంచ్గా పోటీ చేసి ఓడిన అభ్యర్థి బాలరాజు ఇంటి గోడను గెలిచిన అభ్యర్థి సోదరుడు ట్రాక్టర్తో కూల్చివేయగా ఈ ఘటనలో బాలరాజు సహా ఇంట్లో పలువురు గాయపడ్డారు. బాలరాజు పరిస్థితి విషమంగా ఉండటం వల్ల సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లి బాలరాజును పరామర్శించిన కేటీఆర్ వారి వైద్య ఖర్చులను బీఆర్ఎస్ భరిస్తుందని తెలిపారు. పోలీసులు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ రకమైన అరాచకాలు ఏవైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయో, ఇటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గాని, అక్కడ సూర్యాపేట జిల్లాలో గాని, నల్లగొండ జిల్లాలో గాని, ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటున్నాము. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని నేను మళ్లీ కోరుతున్నా, ఇప్పటికైనా స్పందించండి, మీ డ్యూటీ చేయండి. ఒకవేళ మీరు చేయని పక్షంలో మరి మేమే డ్యూటీ చేయాల్సి వస్తుంది. తప్పకుండా శాంతి భద్రతల సమస్య వస్తుంది. దాడికి ప్రతి దాడే సమాధానం అనుకుంటే మేము కూడా తెగబడాల్సి వస్తుంది. తిరగబడ్డప్పుడు మరి మీకే ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా కోరుతూ ఎస్పీ గారితో, డీజీపీ గారితో అందరితో కూడా పార్టీ డెలిగేషన్ పోయి మాట్లాడుతుంది. ఎవరెవరైతే దాడి చేసినారో అందరూ అరెస్ట్ అయ్యేదాకా, అందరికి శిక్ష పడేదాకా వదిలిపెట్టం, న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు. కృష్ణా గోదావరి నదీ జలాల అంశం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 19న తలపెట్టిన కార్యవర్గ శాసనసభాపక్ష సమావేశాలను బీఆర్ఎస్ వాయిదా వేసింది. ఈ సమావేశాలను ఈ నెల 21న నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ నెల 19 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనుండగా ఎంపీలు కూడా సమావేశంలో పాల్గొనాలన్న ఉద్దేశంతో సమావేశాన్ని వాయిదా వేసినట్టు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సమావేశాన్ని 21కి వాయిదా వేసినట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 21న తెలంగాణ భవన్లో నిర్వహించే బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొనున్నారు.
వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను సొంత బిడ్డలే అనాథలుగా వదిలేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. తల్లిదండ్రుల బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మమన్న ఆయన ఈ విషయంలో ఎలాంటి సాకులు సమర్థనలకు తావులేదని స్పష్టం చేశారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, హింసించినా ఉపేక్షించేది లేదని, కన్నవారిని రోడ్డుపై వదిలేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు. దిక్కుతోచని స్థితిలో తమ గోడు ఎవరూ వినటం లేదని కుమిలిపోతున్న ప్రతి వృద్ధుడికి, ప్రతి తల్లికి పోలీసు శాఖ అండగా ఉంటుందని తెలిపారు. బాధితులు నేరుగా పోలీసులను సంప్రదించవచ్చని సిపి వివరించారు. మీరు కూడా ఒకరోజు ముసలాళ్ళు అవుతారు, మీకు కూడా ఏజ్ అయిన ఓల్డ్ ఏజ్ సమస్యలు వస్తాయి. అప్పుడు ఇప్పుడు మీ తల్లిదండ్రులను బాగా చూసుకోకపోతే మీ ఒక పిల్లలు కూడా అదే నేర్చుకొని మీకు కూడా అదే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రపంచంలో రావడానికి కారణం వాళ్ళు ఎంతో కష్టపడి మనకు పెంచుంటారు. మనకు మంచి మంచి ఉద్యోగంలో మంచి స్థాయిలో చూడాలనేది వాళ్ళ ఆశే. మనము ఆ స్థాయి చేరిన తర్వాత వాళ్ళని మర్చిపోవడం అనేది చాలా అంటే చాలా హీనమైన చర్య. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. అలాంటి కేసు ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళ పిల్లలపైన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ పనిచేస్తాను వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా తెలియాలి చట్టం తన పని చేయాల్సి వస్తుంది. సో ప్రజలను కూడా అవకాశాన్ని కల్పించొద్దు, అమ్మ నాన్నల్ని బాగా చూసుకోండి అని చెప్పి నేను ప్రజలను కూడా మరీ కోరుతున్నాను. ప్రపంచానికి కొత్త వృద్ధి ఇంజిన్ సరఫరా గొలుసు అవసరం ఉందని, ఈ డిమాండ్ తీర్చడంలో భారత్, జోర్డాన్లు కలిసి కీలక పాత్ర పోషించగలవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని 3 దేశాల పర్యటనలో భాగంగా జోర్డాన్లో పర్యటిస్తున్న మోదీ అమ్మాన్లో జరిగిన భారత్ జోర్డాన్ బిజినెస్ ఫోరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని జోర్డాన్కు భారత్ 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందని గుర్తు చేశారు. జోర్డాన్తో దీర్ఘకాలిక సంబంధాన్ని నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకప్పుడు గుజరాత్ నుంచి పెట్రా మీదుగా ఐరోపాకు వాణిజ్యం జరిగేదని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఇరు దేశాల భవిష్యత్తు శ్రేయస్సు కోసం పాత సంబంధాలను పునరుద్ధరించుకోవాలని మోదీ సూచించారు. भारत की ग्रोथ रेट 8% से ऊपर है. ये ग्रोथ नंबर प्रोडक्टिविटी ड्रिवन गवर्नेंस और इनोवेशन ड्रिवन पॉलिसीज का नतीजा है. आज जॉर्डन के हर बिजनेस, हर इन्वेस्टर के लिए भी भारत में अवसरों के नए द्वार खुल रहे हैं. भारत की तेज ग्रोथ में आप सहयोगी बन सकते हैं और अपने निवेश पर शानदार रिटर्न भी पा सकते हैं. आज दुनिया को नए ग्रोथ इंजन चाहिए. दुनिया को एक ट्रस्टेड सप्लाई चेन की जरूरत है. भारत और जॉर्डन मिलकर दुनिया की इस जरूरत को पूरा करने में बड़ा रोल निभा सकते हैं. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో వారిద్దరిపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. పీఎంఎల్ఏ కింద ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును కొనసాగించలేమని కోర్టు పేర్కొంది. ప్రైవేటు వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఈ కేసులో దర్యాప్తు జరిపి ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు వెల్లడించింది. చట్ట ప్రకారం దీనిని పరిగణలోకి తీసుకోవటం కుదరదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అలాంటప్పుడు ఈడీ ఛార్జ్షీట్ ఆధారంగా తీర్పు ఇవ్వటం తొందరపాటు చర్య అవుతుందని అభిప్రాయపడింది. అయితే ఈ కేసులో ఈడీ దర్యాప్తును కొనసాగించవచ్చని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేయనున్నట్లు ఈడీ పేర్కొంది. నేషనల్ హెరాల్డ్ మాతృసంస్థ అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ ఏజేఎల్కు కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రూపాయల రుణం అందించింది. అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీ ఆస్తులను తమ అధీనంలోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు మోతిలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియా కంపెనీ కుట్ర మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ అభియోగాలు మోపింది. ఉత్తరప్రదేశ్లోని మధురలో యమునా ఎక్స్ప్రెస్ వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున 4:30 గంటలకు పొగమంచు కారణంగా 7 బస్సులు, 3 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కార్లు, బస్సులు దగ్ధమయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో ఘటనా స్థలం భీతావహంగా మారింది. పొగమంచు కారణంగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం జరిగినట్లు మధుర ఎస్పీ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ అంతకంతకు పతనం అవుతూనే ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఇవాళ ఒక దశలో 36 పైసల మేర క్షీణించింది. ఫలితంగా తొలిసారి 91 రూపాయల మార్కు చేరింది. ఉదయం 90.87 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ
ఒక దశలో 91.14కు పడిపోయింది. సోమవారం రూపాయి విలువ 90.78 వద్ద ముగిసింది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడం సహా దేశీయ విపణుల్లో ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడి రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో రూపాయి విలువ 10 సెషన్లలోనే 90 నుంచి 91 స్థాయికి పడిపోయింది. ఈ నెలలో 92 రూపాయల స్థాయికి కూడా పడిపోతుందని ఫోరెక్స్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీబీసీ వార్తా సంస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ $1,000 కోట్ల పరువు నష్టం దావా వేశారు. తన ప్రసంగాన్ని సవరించి ప్రజలను తప్పుదారి పట్టించిందని ఆరోపిస్తూ మియామిలోని ఫెడరల్ కోర్టులో ఈ దావా వేశారు. శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన తన ప్రసంగాన్ని బీబీసీ 2 చోట్ల సవరించిందని ట్రంప్ ఆరోపించారు. తన పరువుకు నష్టం కలిగించడం సహా ఫ్లోరిడా చట్టాలను ఉల్లంఘించి అన్యాయమైన వ్యాపార విధానాలు పాటిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. 2021లో అమెరికాలోని క్యాపిటల్ హిల్పై దాడి సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని బీబీసీ వక్రీకరించిందని ట్రంప్ కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై బీబీసీ చర్యలు కూడా తీసుకుంది. ఆ సంస్థకు చెందిన 2 సీనియర్ ఉద్యోగులతో రాజీనామా చేయించింది. అయినా శాంతించని ట్రంప్ పరువు నష్టం దావా వేశారు. మెక్సికోలో ఓ ప్రైవేటు విమానం కూలిన ప్రమాదంలో 7 మృతి చెందారు. టోలుకా విమానాశ్రయానికి 5 కిలోమీటర్ల దూరంలోని శాన్ మాటియో అటెన్కోలో జరిగిన ఈ ఘటనలో 3 గల్లంతయ్యారు. అకాపుల్కో నుంచి 8 మంది ప్రయాణికులు, 2 సిబ్బందితో బయలుదేరిన విమానం పైలట్లు సాకర్ మైదానంలో అత్యవసర ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడ ఉన్న ఓ పరిశ్రమ పైకప్పును విమానం ఢీకొనగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు అదుపు చేశారు. తొలుత చుట్టుపక్కల ఉన్న 130 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి తర్వాత మంటలను అదుపు చేశారు. 7 మృతదేహాలను గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో అధికార ప్రతిపక్షానికి చెందిన మహిళా చట్టసభ సభ్యులు పరస్పర దాడులు చేసుకున్నారు. అధికార పక్షం ప్రతిపాదించిన చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు పోడియం వైపు దూసుకొచ్చారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్షానికి చెందిన మహిళా చట్టసభ సభ్యులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. అధ్యక్ష స్థానంలో కూర్చున్న ఓ నాయకుడు వారిని ఆపేందుకు ప్రయత్నించినా వారు శాంతించలేదు. ఓ ఏజెన్సీని రద్దు చేసి దాని స్థానంలో మరో సంస్థను ఏర్పాటు చేసేందుకు అధికార మొరెనా పార్టీ ప్రతిపాదించింది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ నేషనల్ యాక్షన్ పార్టీకి చెందిన సభ్యులు పోడియం వద్ద నిరసన తెలిపారు. ఈ దశలో అధికార మొరెనా పార్టీ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వాగ్వాదం పరస్పర దాడులకు దారితీసింది. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే $600 బిలియన్ సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా మస్క్ అవతరించారు. తన సంస్థ స్పేస్ ఎక్స్ ఐపీఓ విలువ పెరుగుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మస్క్ సంపద పెరిగింది. ఒక్క రోజులోనే $168 బిలియన్ పెరిగి మస్క్ నికర సంపద దాదాపు $677 బిలియన్ చేరినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. 2020 మార్చి నాటికి $24.6 బిలియన్ ఉన్న మస్క్ సంపద 5 ఏళ్లలోనే $600 బిలియన్ చేరుకుందని ఫోర్బ్స్ పేర్కొంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ కుబేరుడు ఈ స్థాయిలో సంపదను ఆర్జించలేదని వ్యాఖ్యానించింది. స్పేస్ ఎక్స్లో మస్క్ 42% వాటా ఉంది. ఈ కంపెనీ వచ్చే ఏడాది ఐపీఓకు వెళ్లనుంది. తొలుత $400 బిలియన్ ఎక్స్చేంజ్ మార్కెట్లోకి రానున్నట్లు ఈ ఏడాది ఆగస్టులో వార్తలు వచ్చాయి. అయితే ఈ సంస్థ $800 బిలియన్ విలువతో ఐపీఓకు వస్తున్నట్లు కంపెనీ ఇన్వెస్టర్లు కొందరు ఫోర్బ్స్కు వెల్లడించారు. ఈ వార్తలతో మస్క్ సంపద అమాంతం పెరిగింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.